హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అంటే ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ సైన్సెస్ ఏదైతే అలైడ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయో, సో ఇవన్నిటికైతే మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఒక 2 days బ్యాక్ అయితే వచ్చిందనమాట. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ వీడియో చేయాలి అంటే కొంచెం అయితే మీరైతే ఆలోచించి చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే నేను చెప్పాను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా, ఫ్రెండ్స్ మీరు కనుక అప్లికేషన్ చేసుకోవాలంటే ఒక 2 days ఆగండి. మనకి అప్లికేషన్ డేట్ అయితే చాలానే ఉంది. ఒక 2 days ఆగితే దానికి సంబంధించిన వివరాలన్నీ మనం సేకరించిన తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోండి అని చెప్పాను. సో ఆ విధంగా ఇప్పుడైతే నేను అప్లికేషన్ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీనికి ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి, సో ఫీ అమౌంట్ ఎంత ఉంటుంది, అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అటాచ్ చేయాలంటున్నారు, హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలంటున్నారు. సో ఇవన్నీ ఏంటి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆ తర్వాత మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అప్పటికైనా నమ్మకం కుదిరితే, ఓకేనా. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి, అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ముందు వచ్చేసి అడ్మిషన్ క్యాలెండర్లోకి వచ్చేసి చూసుకుంటే అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే, సో ఆగస్ట్ 9th నుంచి అప్ టు లాస్ట్ డేట్ వచ్చేసి 23rd of August, అంటే 23rd వరకు చేసుకోవచ్చు. మనకి ఇంకా టైం ఉంది. సో ఈ గ్యాప్లో ఏంటి అంటే 9th రోజు అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని లైక్ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేసి ఉండవచ్చు. లైక్ ఇప్పుడు ఏంటి అంటే అప్లికేషన్ ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేశారనుకోండి, సో నర్సింగ్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలాగే బీఎస్సీ ఏహెచ్ఎస్కి చేస్తున్నారనుకోండి, వాళ్ళు మళ్ళీ ఏహెచ్ఎస్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, నర్సింగ్ అవ్వరు. అండ్ లేదంటే ఫిజియోథెరపీకి చేశారనుకోండి, కేవలం దీనికి మాత్రమే అవుతారనమాట. అంటే ఇప్పుడు మీరు సెపరేట్ అప్లికేషన్ చేసుకోవాలి. లైక్ నర్సింగ్కి ఒక్కసారి చేసుకుంటే నర్సింగ్కి ఎలిజిబుల్ అవుతారు, ఏహెచ్ఎస్కి, బీపీటీకి. సో ఇట్లా మీరైతే సెపరేట్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి అన్ని కోర్సెస్కి. ఒక కోర్స్కి చేస్తే అవ్వదన్నమాట. సో దీనికి ఫీ అమౌంట్ ఎంత ఉంది, దీనికి ఎంత ఉంది అని సెపరేట్గా మీరు అయితే పేమెంట్ అయితే చేసేయాలి. సో ఇందుకోసమే ఇలాంటిది ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను, కొంచెం ఆగండి అనేసి. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు హార్డ్ కాపీ వచ్చేసి ఎప్పుడు సబ్మిట్ చేయొచ్చు అంటే హార్డ్ కాపీ వచ్చేసి మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 27th of August వరకు మీరైతే హార్డ్ కాపీ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు. హార్డ్ కాపీతో పాటుగా ఇక్కడ ఒక అనెక్సర్ 1 అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి మీరు, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డ్యూలీ సైన్డ్ అండ్ టు బి సబ్మిటెడ్ ఇన్ సీల్డ్ కవర్ బై పోస్ట్ ఆర్ పర్సన్. ప్లీజ్ నోట్ దట్ ఆన్లైన్ అప్లికేషన్ షెల్ నాట్ బి యాక్సెప్టెడ్ వితౌట్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్. మీరు కనుక హార్డ్ కాపీ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మీరు కనుక సబ్మిట్ చేయకపోతే, ఏదైతే నిమ్స్ హెడ్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయకపోతే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది అని అయితే ఇక్కడ చెప్పారు. సో అదే మీ అమౌంట్ ఏదైతే 2500, 2000 ఉందో అది కూడా రిజెక్ట్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. సో అండ్ మరో విషయం ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ఏమో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ తెలంగాణ EAPSET ఎగ్జామ్ అన్నారు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని మొత్తం చెప్పారు. అండ్ మళ్ళీ కిందికి వచ్చేస్తే మనకి మళ్ళీ ఒకటి ఇచ్చారు. ఏంటి అంటే లైక్ చూపిస్తాను. అనెక్సర్ 3లో వచ్చేసి మొత్తం తెలంగాణ స్టేట్ EAPSET ర్యాంక్ కార్డ్ మెమో, మార్క్స్ మెమో, 10th class మార్క్స్ మెమో, బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇచ్చారు. మళ్ళీ అక్కడ కూడా ఇచ్చారు. ఇదేంటి అని మీరు ఆలోచించవచ్చు. ఇదేంటి అంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే, సో చెప్తున్నాను, వేరే వాళ్ళు ఇంతగా చెప్పారు. ప్లీజ్ మీరు ఇందుకోసమైనా, ఇంత హార్డ్ వర్క్ చేసినందుకైనా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు కొన్ని పిక్చర్ చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది చేసుకోవాలి అంటే లైక్ నేను క్లియర్ కట్గా చెప్తాను కానీ. సో ఫ్రెండ్స్, సెల్ఫ్ అటెస్టెడ్ చేపియాలి అంటే ఒక విషయం ఏంటి అంటే, ఫస్ట్ మీ సర్టిఫికేట్ ఇక్కడ ఏదైతే అడిగినారో, లైక్ EAPSET ర్యాంక్ కార్డ్ అడిగారు కదా, ఈ ర్యాంక్ కార్డ్ని క్లియర్ కట్గా జిరాక్స్ అయితే తీపించుకోవాలి ఫ్రెండ్స్. జిరాక్స్ అంటే లైక్ ఎలాంటి బ్లాక్ కావచ్చు, ఎలాంటిది రాకుండా క్లియర్ కట్గా ఎలా ఉందో మీ ర్యాంక్ కార్డ్ ఆ ప్రింట్ లాగా రావాలన్నమాట. ఆ ప్రింట్ని తీసుకెళ్ళేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే మీ గెజిటెడ్ ఎవరైతే ఉంటారో, గెజిటెడ్ ఆఫీసర్స్ లైక్ హెడ్ మాస్టర్ కావచ్చు, నోటరీ కావచ్చు, వెటర్నరీ డాక్టర్స్ కావచ్చు, సో ఇట్లా ఉంటారు కదా. హెడ్ మాస్టర్ అయితే సేఫ్, నేనైతే పక్క మీకు అదైతే రికమెండ్ చేస్తాను. మీ పక్క స్కూల్లో కావచ్చు, మీ ఊరు స్కూల్లో కావచ్చు ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ ఉంటారు కదా, ఆ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ చేపియాలి సార్, మరి కొంచెం ఇట్లా మాకు కావాలి, ప్లీజ్ మాకు సైన్ చేయరా అని చెప్పి మీరు కొంచెం రిక్వెస్ట్ అయితే చేయండి. రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అడిగిన సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయితే ఒక ప్రింట్అవుట్, క్లియర్ కట్ ప్రింట్అవుట్ అయితే పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళిన తర్వాత
ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఏది, ఈ ఎపిసోడ్ ర్యాంక్ కార్డ్, తర్వాత క్లాస్ 10th క్లాస్ మార్క్స్ మెమో, తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, తర్వాత వచ్చేసి బ్రిడ్జ్ కోర్స్, ఇన్ కేసు ఏమైనా బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే అది దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళండి. అండ్ సెల్ఫ్ లాస్ట్ టైం ఎక్కడ చదివారో దానికి సంబంధించినటువంటి టీసీ. అండ్ నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, వేరే వాటికి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అడుగుతారు, బట్ అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తీసుకెళ్ళండి ఇక్కడికి మీరు సైన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయి, డిజబిలిటీ సర్టిఫికేట్స్, సో అవి ఉన్న వాళ్ళు అవి కూడా తీసుకెళ్ళొచ్చు. అండ్ ఎన్ఓసి, సో ఇన్ కేస్ మీ ఫాదర్ మదర్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి. సో వన్ మోర్ థింగ్, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో సో మీ సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ప్రతిది ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ సెల్ఫ్ అటెస్టెడ్ క్లియర్లీ విజిబుల్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నాడు. మళ్ళీ చూడండి, అందుకే క్లియర్ కట్గా మీరైతే జిరాక్స్ అనేది ప్రింట్ లాగా తీపియాలని చెప్పాను. సో ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే డు నాట్ ఫోల్డ్ అప్లికేషన్ అని చెప్పారు. అప్లికేషన్ పైన ఎలాంటి ముడతలు కావచ్చు, ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు, కొంచెం అట్లా ఇట్లా ఉండకూడదు, క్లియర్ కట్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి అప్లికేషన్. ఓకేనా, ఇదన్నమాట. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సెల్ఫ్ అటెస్టెడ్ అడిగారు కదా, సో దీని గురించి కొన్ని పిక్చర్ చూపిస్తాను. సో ఎలా చేయాలి అనేది కొంచెం మీకు అవగాహన వస్తుంది. సో ఓకేనా, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అనేసి అన్నాం కదా, ఎలా చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు, బట్ ఒక విషయం అయితే అర్థం పెట్టుకోండి. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, లైక్ హెడ్ మాస్టర్ ఉన్నారు కదా, హెడ్ మాస్టర్ గ్రీన్ పెన్ హోల్డర్ కదా, అతను ఇవన్నీ వెరిఫై చేసినట్టుగా మనకి మన సర్టిఫికేట్స్ పైన ఆయన స్టాంప్ వేసి సైన్ వేసి ఇస్తారనమాట. చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇదొక సర్టిఫికేట్. సో ఇదొక సర్టిఫికేట్ కదా, ఇది జెరాక్స్ కాపీ అనమాట. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసాం, మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ స్టాంప్ కొంచెం చిన్నగా హెడ్ మాస్టర్ అని కనిపిస్తుంది కదా, స్టాంప్ పైన అతను స్టాంప్ వేసి ఆ పైన సైన్ పెడతారు, అతను సైన్. తర్వాత అక్కడ వెరిఫైడ్ అనేది రాయాలి. సో వెరిఫైడ్ అనేసి రాసిన తర్వాత సైన్ పెట్టేసి స్టాంప్ వేయాలి. సో ఇదిగోండి మరొక పిక్చర్ అయితే చూసుకోండి మీకు. సో ఇక్కడ ఇతనికి సీట్ వచ్చింది, గెజిటెడ్ ఆఫీసర్తో వాళ్ళు వెరిఫై చేయించుకోమన్నారు. సో ఇక్కడ చూసుకొని సైన్కి, అంటే ప్రతి సర్టిఫికేట్ ఇందాక మనం చదువుకున్న సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ చేపియాలి అనేసి, ఆ సర్టిఫికేట్స్ అన్ని ప్రింట్అవుట్ పట్టుకెళ్ళి ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ పైన ఇలా స్టాంప్ వేసి సైన్ పెట్టించి వెరిఫైడ్ అనేసి రాపించాలి. సో మరొక చూడండి. సో ఇలా చూసుకోండి, ఎక్కడైతే చూసుకోండి వెరిఫైడ్, ఇక్కడ లాస్ట్ చూడండి వెరిఫైడ్ అని రాపించేసిన తర్వాత కింద హెడ్ మాస్టర్ యొక్క సైన్ పెట్టేసి ఆ స్కూల్ అంటే సైన్ పెట్టేసిన తర్వాత కింద ఆ స్కూల్ యొక్క స్టాంప్ వేసేస్తారు. సో అతని యొక్క స్టాంప్ వేసేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ పైన వెరిఫైడ్ అని రాయించేసి సైన్ పెట్టేసి స్టాంప్ వేసేసి మీరైతే అవన్నింటిని పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. అది ఇప్పుడు అంటే హార్డ్ కాపీ ఎప్పుడైతే సబ్మిట్ చేశారో 28కి ఉంది కదా హార్డ్ కాపీ. సో హార్డ్ కాపీ రోజున ఈ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్తో పాటుగా సో అనెక్సర్ 3లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ చూడండి తెలంగాణ ఏపీసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ మెమోస్ ఇంతకుముందు చూసినవే, బట్ ఇవి ఒక 2-3 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ పట్టుకెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఓకేనా. సో మీరైతే హార్డ్ కాపీ అయితే సబ్మిట్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇంతే ఇది. మీరైతే ఇప్పుడు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. సో ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏ వెబ్సైట్లో అంటే nims.edu అనే వెబ్సైట్లో అయితే చేయండి. సో దట్ టు ఆన్ ఆర్ బిఫోర్ 23rd of August వరకు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి చూపించడానికి ఎంత నేను ఇది చేస్తున్నాను. సో మీకు 2500 వచ్చేసి ఎవరికంటే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి, అండ్ 2000 రూపీస్ వచ్చేసి SC/ST క్యాండిడేట్స్కి అనమాట. సో 2500 వచ్చేసి ఇప్పుడు ఒక్క కోర్సుకి మాత్రమే. మనకి 3 ఇక్కడ ఇదివరకు ఎలా ఉన్నాయంటే ఒక్కసారి అప్లికేషన్ చేస్తే అన్ని కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉండే, బట్ ఈ ఇయర్ మొత్తం చేంజ్ చేశారనమాట. సో 2500 ఉంది కదా ఇప్పుడు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి. ఇది కేవలం BSc నర్సింగ్ ఒక్క కోర్స్కి మాత్రమే. సో మీరు బీపీటీ కూడా చేయాలనుకుంటున్నారు, లైక్ వేరే ఫిజియోథెరపీ కూడా చేయాలనుకుంటున్నారు, దానికి ఇంకో 2500 రూపీస్. సో ఏహెచ్ఎస్కి మరో 2500 రూపీస్, టోటల్గా వచ్చేసి 7500 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ 3 కోర్సెస్కి అప్లై చేయాలనుకుంటే. సో ఫ్రెండ్స్ అప్లికేషన్ చేసుకోవడానికి మీరు వెబ్సైట్లోకి వచ్చేసేయండి. నిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత కిందకి ఏమాత్రం స్క్రోల్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి అప్లై ఆన్లైన్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైతే ట్యాప్ అయితే చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత యూ విల్ బి రీడైరెక్టెడ్ టు అనదర్ వెబ్సైట్ అనేది ఉంటుంది. దానిపై ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
సో ఇలా అయితే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత కిందకైతే మీరు స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్డ్ బై యువర్ సెల్ఫ్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ చూసుకోండి, నేను చూపిస్తున్నాను రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనేసి. దీనిపై అయితే క్లిక్ చేయండి. అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. సో చూడండి, నేను ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ షుడ్ బి ఫిల్డ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. అంటే మీ 10th క్లాస్ పరంగా మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి అని చెప్పారు అప్లికేషన్. సో వచ్చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేసి ఉంది కదా, ఇది కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీరు ఏం వేస్తారు అనేసి మీరు కొంచెం సతమతం అయితే అవుతుండొచ్చు. బట్ ఇక్కడ ఒక బటన్ అయితే కనిపిస్తుంది సెర్చ్ ఆప్షన్ లాగా. సో దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ బటన్ అది. సో ఇలాగైతే 3 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, చూసుకోండి ఒకసారికి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చూడండి, సో ఫస్ట్ ఆప్షన్ అయితే చూసుకోండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ బీఎస్సీ నర్సింగ్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనమాట. సెకండ్ వచ్చేసరికి ఏహెచ్ఎస్ అంటే పారామెడికల్ కోర్సెస్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి బీపీటీ అనమాట, ఫిజియోథెరపీది. ఇక్కడ చూసుకోండి, మీకు కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ. సో మీకు దేనికి అప్లై చేస్తున్నారో ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ చేయాలి. అంటే ఇక్కడ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ నేను బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీరైతే దీనికి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే దానిపై అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, నన్ను ఓకేపై క్లిక్ చేశాను. చేసిన తర్వాత మొత్తం ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ అకాడమిక్స్ ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ నెంబర్, అడ్వర్టైజ్మెంట్ డేట్ ఇవన్నీ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ అప్లికెంట్ సాలిటేషన్ అంటే మీ మిస్టరా మిస్సెసా ఇట్లా అని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు మిస్టర్ అని పెట్టేసుకొని ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో క్లియర్ కట్గా చూపిస్తాను. సో ఇక్కడ మీ యొక్క నేమ్ అయిన తర్వాత మీ యొక్క డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్, మంత్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, మళ్ళీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ప్రతిదీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ మొబైల్ ఏదైతే వాడుతున్నారో ఆ మొబైల్ ఇవ్వండి, ఆ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ మెయిల్ ఐడి ఏదైతే వర్కింగ్లో ఉందో అంటే ప్రతిసారి మీరు చెక్ చేస్తూ ఉంటారు చూడండి, అది అయితేనే ఇవ్వండి. వేరే ఫుల్ అయిపోయింది కావచ్చు, వాడని ఈమెయిల్ అయితే ఇవ్వకండి. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోనికి మీరు మెయిల్లోకి వెళ్ళి ఇదా కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాత ఇవ్వండి. సో ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంటే మీరు కనుక డిజబిలిటీ క్యాండిడేట్స్ అయి ఉంటే ఎస్ ఆర్ నో అయితే పెట్టేసుకోండి. సో తర్వాత వచ్చేసి సోషల్ స్టేటస్ మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఉందా, ఇది ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి రిజిస్టర్ పై అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి, నేను ఎలా టైప్ చేశానో ఇలా టైప్ చేసిన తర్వాత సో ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీరైతే రిజిస్టర్డ్ అనే దానిపై అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకోండి, రిజిస్టర్డ్ అనే దానిపై క్లిక్ అయితే చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అప్లికెంట్ డియర్ అప్లికెంట్ యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అనేసి వస్తుంది, ఒకటి చూపిస్తాను. సో ఇలా వచ్చిందనమాట. ఇదైతే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి, ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత కింద క్లిక్ కేర్ ఫర్ లాగిన్ అనేసి ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. మీకు వచ్చినటువంటి ఏదైతే మెసేజ్ వచ్చిందో మెసేజ్ వస్తే చూసుకోండి మీ మొబైల్కి. సో ఇక్కడ చూసుకోండి, మనకు ఒక పాస్వర్డ్ ఇస్తారు, ఈ పాస్వర్డ్. సో అండ్ మెసేజ్ ఏదైతే ఉందో మీకు సంబంధించినటువంటి దేనికి అప్లై చేస్తున్నారు బీఎస్సీ నర్సింగ్కి కదా, సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది అనేసి ఇలా ఇస్తారనమాట. సో ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ మీకు అయితే అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట ఎస్ఎంఎస్ రూపంలో. సో అది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. మీ పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇలా మీరు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయండి, లాగిన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు అయితే చూసుకోండి, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం, సెకండ్ స్టెప్ వచ్చేసి మీ పేమెంట్ డీటెయిల్స్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్, థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ప్రింట్ అయితే తీసేసేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ స్టెప్ ఎలా చేస్తారో చూపిస్తాం. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే మరో ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం ఎంటర్ చేస్తారు, మీ యొక్క నేమ్ అవన్నీ అయితే వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇలా వచ్చింది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇలా మీరు ఇవన్నైతే ఏం టచ్ చేయకండి. సో జస్ట్ కిందకి వచ్చి మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కదా, సో టు రీడ్ అండ్ రైట్ అండ్ స్పీక్ వచ్చేసి ఇంగ్లీష్ అనేది మీరైతే ఇక్కడ ఎస్ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ కిందకి వచ్చిన తర్వాత మీ యొక్క ఫాదర్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫాదర్ యొక్క డీటెయిల్స్ స్పౌస్ అంటే ఇన్ కేస్ మీకు కనుక మ్యారీడ్ అయి ఉంటే సో మీ హస్బెండ్ది నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ అయితే మీకు చెప్పనవసరం లేదనుకుంటా. మీ జెండర్, మీ మ్యారిటల్ స్టేటస్, ఇక్కడ మొత్తం అయితే బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ఇక్కడ నిమ్స్లో అయితే ఉందన్నమాట.
సో ఇక్కడ డిజబిలిటీ ఏం లేదు కదా. సో ఇక్కడ ఇంకోటి ఫ్రెండ్స్, ఐడెంటిఫికేషన్ మార్క్ అనేసి ఉంది కదా, ఐడెంటిఫికేషన్ మార్క్ ఇది వచ్చేసి మీ యొక్క మోల్స్ ఏవైతే పుట్టుమచ్చలు ఉన్నాయో సో అవైతే ఎక్కడ ఉన్నాయి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది, అదైతే ఎంటర్ చేసేయండి. ఆధార్ కార్డ్ నెంబర్, సో ఇవన్నీ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేదంటే మీరే ఇవ్వండి. ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ ఇన్ సర్వీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఉంటే మీ పేరెంట్స్ ఎస్ అని పెట్టేసేయండి, లేదంటే నో అని పెట్టేసేయండి. సో ఇక్కడ వచ్చేసి 3 నేమ్స్ అయితే ఇచ్చేసేయండి, మీ ఫాదర్ మదర్ది నేమ్స్ అయితే ఇచ్చేసేయండి, లేదంటే ఇన్ కేస్ హస్బెండ్ ఉంటే హస్బెండ్ అయితే ఇచ్చేసేయండి. అంటే అది కూడా ఫాదర్ మదర్స్తో పాటు వాళ్ళ ఏజ్ వచ్చే అండ్ వాళ్ళ ఆక్యుపేషన్ ఇచ్చేసేయండి, అండ్ మంత్లీ ఇన్కమ్ కూడా మీరైతే ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అప్డేట్ పై అయితే క్లిక్ చేయండి. సారీ ఫ్రెండ్స్, ఒక్క మిస్టేక్ అయితే జరిగింది. కిందకి వచ్చేసి సేవ్ అప్డేట్ క్లిక్ చేయకండి, పైనకి వచ్చేసి ఇక్కడ అప్లికేట్ ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్ అనేసి ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ అకాడమిక్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి, లైక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఇయర్ ఆఫ్ స్టడీ, నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ ప్లేస్ ఆఫ్ ద కాలేజ్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ అయితే మీరైతే ఎంటర్ చేయండి. స్కూల్ది కూడా 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. సో యూనివర్సిటీ వచ్చేసి ఏరియా లోకల్ కదా, సో వేరే ఏపీ వల్ల ఉంటే నాన్ లోకల్ అనేసి పెట్టేసేయండి, లోకల్ కాకుండా. సో ఇక్కడ మొత్తం లోకల్ అనేసి వస్తుంది. సో ఇక్కడ మీ ఎడ్యుకేషన్ టైప్ ఇక్కడ చూసుకోండి, ఇంటర్మీడియట్ తెలంగాణ స్టేట్ అంటే ఓపెన్ స్కూలా లేదంటే సిబిఎస్ఈయా ఐసిఎస్ఈయా, సో అదంతే మీరు చూస్ చేసుకోండి. తర్వాత ఈ ఎపిసోడ్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి. ఇక ఈ ఎపిసోడ్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత హాల్ టికెట్ నెంబర్, తర్వాత ఎంసెట్ ర్యాంక్, ఇవైతే ఎంటర్ చేయండి. అండ్ మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇక్కడ అవి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం అయితే ట్రిక్కీగా ఉంటుంది, ప్లీజ్ మీరైతే కొంచెం ఓపిక చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే మీరు చేయకున్నా కానీ లైక్ నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే చేంజ్ చేసుకోండి, ఓకేనా. సో అడ్రస్ డీటెయిల్స్ అయితే ఏమైతే ఉన్నాయో మీ యొక్క అడ్రస్, సో అవైతే యాజ్ పర్ ఆధార్ కార్డ్ పరంగా ఇచ్చేసేయండి. సో అంతే. ఇవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ ప్రివ్యూ అండ్ ఫైనల్ సేవ్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మీరైతే సేవ్ చేయండి. సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్డేట్ పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, అదైతే ఇచ్చేసేయండి, ఓకేనా. సో ఇలా మనం క్లిక్ చేసి ఇప్పుడు రాదనమాట, ఎందుకంటే నేను అంతగా చేస్తాను కాబట్టి మీకు జస్ట్ చూపిస్తున్నాను కాబట్టి. సో అప్డేట్ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే అప్లోడ్ చేయాలి. లైక్ ఇంటర్ మెమో, 10th మెమో, ఇన్ కేస్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే అది, లేదు అంటే 1st క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్, మీ కేటగిరీ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఇవన్నీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే తీసుకొని ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. సో అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవాల్సింది, ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. సో వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది, ఇప్పటికే చాలా 17 minutes అయిపోయింది. సో ఇంకా చూసారో లేదో కూడా తెలియదు. ప్లీజ్ ఏం మిస్టేక్ చేయకుండా అప్లికేషన్ అయితే ఫిల్ అయితే చేసేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే తప్పకుండా షేర్ చేయండి.